ఎన్టీఆర్ చేసిన పనికి కేంద్రం నుంచి దిగొచ్చారట పీఎం మోదీ. ఎందుకో తెలిస్తే షాక్ అయిపోతారు. ఎన్టీఆర్ కున్న పాపులారిటీకి, ఆయన క్రేజ్ కి మరి ఖచ్చితంగా ప్రమోషన్స్ కావాలంటే ఎవరైనా రావాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో అయితే ఇప్పుడు లేరు, కానీ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉండొచ్చుగా. కాబట్టి దీనికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఏదేమైనా అభిమానులు కూడా ఈ విషయం గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుని నిజంగానే ఈ రోజు ఇంత అద్భుతమైన పాపులారిటీ సంపాదించిన జూనియర్ ఎన్టీఆర్ ని మచ్చిక చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ ఫిక్స్ అయిపోయారు. అందుకే నరేంద్ర మోదీ నేరుగానే వచ్చారు. మోదీ నేరుగా వచ్చి ఆయనకి సంబంధించిన విషయాల పట్ల ఎంతగానో సానుకూలంగా అయితే చెప్తున్నట్టుగా సమాచారం. కాబట్టి దీనికి సంబంధించిన విషయం పట్ల ఇప్పుడు ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు. అలాగే ఇప్పుడు రాబోయేటువంటి రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ రారా లేకపోతే వస్తారా అనేది తన పర్సనల్, కానీ భవిష్యత్తులో బీజేపీకి సపోర్ట్ చేయాల్సిందిగా జూనియర్ ఎన్టీఆర్ ని కోరడానికి హైదరాబాద్ వచ్చారట పీఎం నరేంద్ర మోదీ. సో పీఎం నరేంద్ర మోదీ ఎన్టీఆర్ ని కలవడానికి వచ్చారన్న విషయం తెలియడంతో అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఏకంగా పీఎం నరేంద్ర మోదీయే ఎన్టీఆర్ పాపులారిటీని చూసి దిగొచ్చారు. ఈ రోజు ఎన్టీఆర్ అంటే అటు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సైతం ఎంతగానో అభిమానం. ఎవరికి అనంటే ఖచ్చితంగా అటున్నటువంటి నార్త్ ఇండియన్స్ కి. నార్త్ ఇండియాలో కొమరం భీం పాత్రలు ఎంతో బాగా చొచ్చుకుపోయినటువంటి ఎన్టీఆర్ ఖచ్చితంగా బీజేపీకి ప్రచారం చేస్తే మంచి పాజిటివ్ అప్డేట్ వస్తుందని తెలిసే ఎన్టీఆర్ కోసం హైదరాబాద్ వచ్చారట ప్రధాని నరేంద్ర మోదీ.